హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, డివైన్ టైమ్ వస్తే మీ లైఫ్ ఎలా ఉండబోతుంది? మీ లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్స్ అనేవి ఏ విధంగా మారుతాయి? ఆర్ మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఒకవేళ డివైన్ టైమ్ కానీ వస్తే? సో, ఇలాంటి రీడింగ్ అయితే ఒకటి చేయాలి అనుకుంటున్నానండి. అంటే మీరు అనుకోవచ్చు డివైన్ టైమ్ వస్తే అలా ఉండొచ్చు ఆర్ ఇలా ఉండొచ్చు అని చెప్తున్నారు కానీ అసలు వస్తుందా? రాదా? అని. డివైన్ టైమ్ ఏమైనా దగ్గరలో వచ్చే అవకాశం ఉందా? అనేది కూడా ఈరోజు రీడింగ్‌లో నేను చెప్తాను. అయితే స్పెసిఫిక్‌గా ఇంత టైంలోనే వస్తుంది అనైతే చెప్పడానికి లేదండి. ఎందుకంటే నేను ఇంతకు ముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడేంటంటే ఒక వీడియో చాలామంది చూస్తారండి. అది కూడా ఒకే టైంలో చాలామంది చూడటం జరుగుతుంది. సో, అలాంటప్పుడు ఏమవుతుందంటే, వ్యక్తుల ఎనర్జీస్ అన్నీ కూడా ఈ కార్డ్స్ పిక్ చేసుకోవడం జరుగుతుంది. అందుకే మీలో ఏంటంటే కొంతమందికి 100% రెజోనేట్ అయితే, కొంతమందికి మాత్రం ఒక 70% రెజోనేట్ అవ్వడం, ఒక 50% రెజోనేట్ అవ్వడం అలా జరుగుతుంటదనమాట. అంటే కార్డ్స్ మీ ఎనర్జీస్ ఎక్కువ పిక్ చేసుకొని, మీ ఎనర్జీస్ అనేవి ఎక్కువ పార్ట్ తీసుకుంటే, ఈ సిట్యుయేషన్స్ అన్నీ మీకు రెజోనేట్ అవుతాయి అండ్ వెంటనే జరుగుతాయి కూడా అండి. బట్ కొంతమందికేంటంటే ఎక్కడో రెజోనేట్ అయ్యి, మళ్ళీ అవి జరగకపోవడం, లేకపోతే రెజోనేట్ అవ్వడమే సగం రెజోనేట్ అవ్వడం ఇలాంటివన్నీ అవుతుంటాయి. కొంతమందికైతే అసలు రెజోనేటే అవ్వవు. అది కూడా ఇక్కడ జరుగుతుంటది. సో, ఇలా ఒక్కొక్క వ్యక్తికి ఇక్కడే ఒక్కొక్కలా ఉంటే, టైం అనేది అందరికీ ఒకేసారి అవుతుంది అని ఎలా చెప్పడం అవుతుంది? అది కుదరదు కదా! సో, అందుకే టైం అయితే నేను చెప్పను కానీ, డెఫినిట్‌గా డివైన్ టైమ్ అనేది ఇప్పుడు మీకు దగ్గరలో వస్తుందా? లేదా? అనేది మాత్రం నేను చెప్తానండి. అందుకే యెస్ ఆర్ నో కార్డ్స్ అయితే ప్లేస్ చేశాను నేను. సో, రీడింగ్‌లోకి వెళ్ళే ముందు ఫస్ట్ మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ పెట్టొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయండి. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి టైగర్ ఐ పామ్ స్టోన్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి రోజ్ క్వార్ట్జ్ ట్విన్ ఫ్లేమ్ డక్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి రెయిన్బో మూన్ స్టోన్, పామ్ స్టోన్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే ఈ టైగర్ ఐ పామ్ స్టోన్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ లైఫ్‌లో అసలు ఫస్ట్ డివైన్ టైమ్ వస్తుందా? లేదా? దగ్గరలో ఉందా? లేదా? ఆ తర్వాత మిగతాదైతే చూద్దాం. అది వస్తే ఎలా ఉంటుంది? ఏంటి అనేది. నో నీడ్ టు వర్రీ. సో, ఇలాంటి కార్డ్ ఒకటి వచ్చిందంటే ఇంక మీరసలు వర్రీ అవ్వాల్సిన అవసరమే లేదండి. దగ్గరలోనే ఉంది. డివైన్ టైమ్ అనేదైతే వస్తుంది. ఇది అంటే మేబీ మీకొక 100% ఎష్యూరెన్స్‌లా అనిపించకపోయినా సరే మీరు వర్రీ అవ్వక్కర్లేదు అనే ఒక మెసేజ్ వచ్చింది అంటే డెఫినెట్‌గా డివైన్ టైమ్ అనేది మీ లైఫ్‌లో తొందరలోనే రాబోతుంది. ఇది మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. మీరు అనుకున్న దానికంటే కూడా తొందరగానే వస్తుంది అని మాత్రం అర్థం. సో, అసలు ఇప్పుడు చూద్దాం. ఒకవేళ ఇలా డివైన్ టైమ్ కానీ ఇప్పుడు దగ్గరలో ఉంటే మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ ఎలా మారుతాయి? ఆర్ మీ లైఫ్ ఎలా మారుతుంది? మీరసలేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, పాస్ట్‌లో మీరు యాక్చువల్‌గా కొన్ని పనులు వర్కౌట్ అవుతాయా లేదా అని చెప్పి మీ సైడ్ నుంచి మీరు చాలా ప్రయత్నాలు చేశారండి. మీ లైఫ్ బెటర్ అవ్వడం కోసం మీకు కొన్ని విషయాల్లో క్లారిటీ లేకపోయినా, కొన్ని డౌట్స్ ఉన్నా సరే మీ సైడ్ నుంచి మీరు ఎఫర్ట్స్ పెట్టాలి. మీ సైడ్ నుంచి మీరు కొన్ని చేయాల్సినవి చేయాలి అని చెప్పి అంటే మీ ప్రయత్నాలైతే మీరు సిన్సియర్‌గా చేశారు. కాకపోతే అదేంటంటే అనుకున్నవి అనుకున్నట్టుగా జరగలేదు. లైక్ అవ్వలేదు అనే దానికంటే పెండింగ్‌లో ఉండిపోయాయని చెప్పొచ్చండి. అంటే దీని పరంగా మీకొక 100% కన్క్లూజన్ రాలేదు. అలా అని చెప్పి మీరేంటంటే మేబీ మీరు చేసింది కరెక్ట్ కాదేమో, లేకపోతే అసలు మీ సైడ్ నుంచే ఏదైనా ఫాల్ట్ ఉందేమో అని మీకెక్కడో డౌట్స్ అయితే ఉన్నాయి. కానీ నిజానికి మీరు చేసిందైతే 100% కరెక్ట్ అండి. మీ సైడ్ నుంచి అయితే ఎలాంటి ఫాల్టు లేదు. అంటే ఈ కార్డ్ చూస్తేనే నాకు అర్థమవుతుంది. అండ్ మీరు కూడా అది డౌట్ అయితే పడ్డారు కానీ, మీకు కూడా మరి ఇంకో ఆల్టర్‌నేటివ్ ఏం కనిపించలేదని చెప్పొచ్చు. మీరేంటంటే చేయాల్సింది చేశారండి. మీ ప్రయత్నం మీరు చేశారు అని చెప్పొచ్చు. కాకపోతే అది అవ్వకపోయేసరికి మేబీ డౌట్ పడడం ఇలాంటివి జరిగుంటాయి.
అయితే ఇక్కడ నేను మీకు చెప్పేదేంటంటే, పాస్ట్‌లో మీ సైడ్ నుంచి మీరు కరెక్ట్‌గానే అన్నీ చేశారు. అండ్ మీ ప్రయత్నాలు మీరు అలా చేయడం అనేది నిజానికి మంచిదయిందని చెప్పొచ్చండి. ఎందుకంటే, ఇలా మీ లైఫ్‌లో ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్ ఏదైనా ఉండి, దాని పరంగా మీకు ఒక కన్‌క్లూజన్ రాకుండా, ఇంకా అది పెండింగ్‌లోనే ఉంటే, అది వస్తుందా? రాదా? అనే ఒక డౌట్‌లో ఉంటే, డెఫినిట్‌గా డివైన్ టైమ్ వచ్చిన వెంటనే మీ లైఫ్‌లో అది జరగడం స్టార్ట్ అవుతుందండి. మీకు భయం వేస్తుంది. అది అవ్వదేమో అని. లేకపోతే ఇంకా రిస్క్ ఏమైనా తీసుకోవాలేమో, తీసుకుంటే పోనీ అవుతుందేమో అని ఇలా రకరకాల ఆలోచనలు రావడం జరుగుతుంది. కాకపోతే మీరెప్పుడైతే ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తారో, ఖచ్చితంగాను ఈ డివైన్ టైమ్ వచ్చిన తర్వాత మీరేంటంటే ధైర్యం కూడా చేస్తారండి. ఇప్పుడు మీకు ధైర్యం సరిపోవట్లేదేమో చెయ్యాలి అంటే. ఎందుకంటే పాస్ట్‌లో కూడా మీ సైడ్ నుంచి మీరు ప్రయత్నాలు చేశారు కాబట్టి, అప్పుడు మీకు అవ్వలేదు కాబట్టి మీరిప్పుడు అనుకోవచ్చు ఇది ఎలా అయినా అవ్వాలి అని. కాకపోతే ధైర్యం సరిపోకపోవడం ఇలాంటివి జరగొచ్చు. ఎప్పుడైతే డివైన్ టైమ్ వస్తుందో మీరు ధైర్యం చేస్తారండి. మీ సైడ్ నుంచి మీరు ప్రయత్నాలు చేస్తారు. ఈవెన్ అక్కడ కొన్ని డిఫరెన్సెస్ ఉన్నా ఆర్ మీ సైడ్ నుంచి మీరు ఎంత ప్రయత్నం చేస్తున్నా ఫలించట్లేదు అని మీకు అనిపించినా సరే, ఖచ్చితంగాను దాని పరంగా స్లోగా ప్రోగ్రెస్ అనేది జరుగుతుందండి. ఇక్కడ మీకేంటంటే డివైన్ టైమ్ వచ్చినా సరే మీరు ఫ్రీగా ఉండరు. అంటే మీకెలా అనిపిస్తదంటే పాస్ట్‌లో కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేశారు కాబట్టి, ఇప్పుడు కూడా ఆ ఛాలెంజెస్ అనేవి కంటిన్యూ అవుతాయేమో అనే భయం మీలో ఉంటుంది. ఈవెన్ థింగ్స్ అనేవి కూడా వెంటనే మీ ఫేవర్‌లో వర్కౌట్ అవ్వవండి. స్లోగా జరుగుతాయి. కాకపోతే మీరు హోప్‌ఫుల్‌గా ఉండొచ్చు. ఇది అవుతుంది. దీనివల్ల మీరు హ్యాపీగా ఉంటారు. ఇది ఎలా అయినా సరే మీరనుకున్నట్టే వర్కౌట్ అవుతుంది అని మీరు స్ట్రాంగ్‌గా బిలీవ్ చేయొచ్చండి. డౌట్ అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ ప్రాసెస్ అనేది మీకెలా ఉంటుందంటే కాంప్లికేటెడ్‌గా అనిపిస్తుంటది. మీరు ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తుంటే సిట్యుయేషన్స్ టైట్ అవుతున్నట్టు అనిపిస్తుంటది. కానీ అది టైట్ అవ్వడం కాదు. జస్ట్ మీకన్నీ క్లియర్ అవుతున్నాయని అర్థమండి. ఇది యాక్చువల్‌గా డివైన్ టైమ్‌లో కానీ మీరు ఇలాంటి డెసిషన్స్ తీసుకొని, ఇలాంటి స్టెప్స్ వేస్తే ఏమవుతుందంటే, సిట్యుయేషన్స్ కాంప్లికేట్ అవ్వడం, రిపీటెడ్ ప్యాటర్న్స్ వల్ల మీరేంటంటే భయపడతారు. మీరేంటంటే ఇంకిది అవ్వదు అని చెప్పి మొత్తానికే డిసైడ్ అయిపోయి హోప్స్ విడిచిపెట్టేయడం, లేకపోతే ఇంక వేస్ట్ అనుకోని మీ పనులు మీరు చేసుకోవడం, ఆర్ మొత్తానికి ఏదో ఒకలా మీ లైఫ్‌ని మీరు వేరే వైపు డైవర్ట్ చేసుకుంటారు. అదే డివైన్ టైమ్‌లో కానీ ఇలాంటి ఒక డెసిషన్ తీసుకొని మీరు ముందుకు వెళ్ళినా ఆర్ మీ సైడ్ నుంచి మీరు ప్రయత్నాలు చేసినా ఏమవుతుందంటే, ఖచ్చితంగాను అది వర్కౌట్ అవుతుందండి. అప్పుడు సిట్యుయేషన్స్ మీకు కాంప్లికేటెడ్‌గా అనిపిస్తున్నా సరే మీకొక విషయం అర్థమవుతుంది. అదేంటంటే మీకు ఉన్నది ఇదొక్కటే దారి. ఈ దారిలో మాత్రమే వెళ్ళాలి. అండ్ వేరే వాటి మీద మీరు ఫోకస్ పెట్టి ఇంకేవో చేద్దాము అనుకున్నా సరే, యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని ఈ దారిలోకే పుష్ చేస్తుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా అవ్వాల్సుంది కాబట్టి మీరివి చెయ్యాలి. మీరు చెయ్యకపోతే ఇది ఎప్పటికీ అవ్వదు. అలా అని చెప్పి మిమ్మల్ని ఏంటంటే వేరే వైపు డైవర్ట్ కూడా చేయనివ్వదు యూనివర్స్. ఇవి కాంప్లికేటెడ్‌గా ఉన్నా సరే వీటిని మీరు ఫేస్ చేయాలండి అంతే. అలా మీరు ఫేస్ చేసిన తర్వాత ఖచ్చితంగాను మీ లైఫ్‌లోని మీకు ఈ సిట్యుయేషన్ పరంగా ఉన్న ఇన్‌సెక్యూరిటీస్ అనేవి ముందు బయటకు వెళ్ళిపోతాయి. మీ లైఫ్ ఫ్రీ అవుతుంది. మీరు మళ్ళీ నార్మల్ అవ్వగలుగుతారు. ఈవెన్ మీకు ఇక్కడ ఒక విషయం కూడా నేను చెప్పాలి. అదేంటంటే ఒకవేళ మీరు ఎవరైనా ఒక వ్యక్తి వల్ల ఇబ్బంది పడుతున్నా ఆర్ కొంతమంది వ్యక్తుల వల్ల ఇబ్బంది పడుతున్నా సరే ఇప్పుడు వాళ్ళు మీతో కోఆపరేట్ చేయకపోయినా సరే, డివైన్ టైమ్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, ఈ వ్యక్తులు మీతో కోఆపరేట్ చేస్తారండి. వీళ్ళు మీకు చాలా సపోర్టివ్‌గా చేంజ్ అవుతారు. మీరు ఎవరినైతే అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యారో, వాళ్ళే మీకు కంఫర్ట్ చేస్తారు. ఆర్ కంఫర్ట్ ఇస్తారని చెప్పొచ్చు. సో, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ లైఫ్ అనేది ఒక పాజిటివ్ వేలో అయితే డెఫినిట్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతుందండి. కాకపోతే ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ ఎలా ఉంటుందంటే, కొంచెం కష్టంగా ఉంటుంది. అంత సింపుల్‌గా థింగ్స్ ఉండవు. ఎందుకంటే యాక్చువల్‌గా మీరు చేసింది కరెక్టే కానీ, ఈ సిట్యుయేషన్స్ కాంప్లికేటెడేనండి. సో, మీలో ఉన్న ఆ ఇన్‌సెక్యూరిటీస్ అన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. మీరేంటంటే ఫ్రీగా చేసుకోగలుగుతారు. ఏదైనా సరే మీ లైఫ్‌లో ఇప్పుడు అంటే ఒక సిట్యుయేషన్ పరంగా ఏమైనా కాంప్లికేషన్స్ ఫేస్ చేస్తున్నారు. గతంలోనే మీరు ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయ్యి, ఇప్పుడు కూడా ఏంటంటే ఎక్కడో అయితే బావుంటుంది అనే ఆ హోప్‌తో ఉన్న మొత్తానికి హోప్ లేకపోయినా సరే స్టిల్ అలాంటి సిట్యుయేషన్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా స్లోగా సార్ట్ ఔట్ అవుతాయండి. ఈ బ్లాకేజెస్ అనేవైతే క్లియర్ అవ్వడం అయితే నాకు అంటే ఇక్కడ తెలుస్తుంది. డెఫినిట్‌గా థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి మీకు. అండ్ ఇంకా చూద్దాం అసలు ఈ సిట్యుయేషన్ పరంగా యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఇక్కడ యూనివర్స్ మీకొకటే చెప్తుందండి. గతంలోని డెఫినిట్‌గా మీరు సఫర్ అవ్వడం జరిగింది. మీరు అనుకున్నదొకటి, అయ్యింది ఇంకొకటి.
మొత్తానికి మీరు కూడా ఊహించలేదు ఇలా అవుతుంది అని. మీరే కాదండి, ఈవెన్ ఇది ఒక వ్యక్తికి సంబంధించి జరిగుంటే వాళ్ళు కూడా అనుకోలేదండి. ఇదేంటంటే వాంటెడ్‌గా చేసింది కాదు. ఇక్కడ ఇది అవ్వాలనుంది అంతే. ఫేట్ అని చెప్పొచ్చు. బట్ ఎవరు ఇన్వాల్వ్‌మెంట్ అనేది నాకు పెద్దగా కనిపించట్లేదు. సో, నేను మీకు చెప్పేదేంటంటే దానివల్ల మీరు ఆలోచనలో పడాల్సిన అవసరం లేదండి. ఇది అవుతుందా లేదా? దీనికి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాము. సో, ఇలా అయిపోయిందేంటి? మళ్ళీ ప్రయత్నం చేద్దామన్నా సరే, మళ్ళీ అలా జరిగితే ఏంటి పరిస్థితి? ఎందుకంటే ఇది క్లియర్ కట్‌గా ఒక డిజాస్టర్ అండి. డిజాస్టర్ అయితే జరిగింది. సో, మీరేమనుకుంటున్నారంటే, ఈ డిజాస్టర్ జరిగింది కాబట్టి మళ్ళీ దాని జోలికి వెళ్ళకూడదు. ఆర్ దాని పరంగా మనం ప్రయత్నాలు చేయకూడదు. ఎందుకంటే, మనం అలా ప్రయత్నాలు చేస్తే అవి మళ్ళీ ఫలించకపోతే ఈసారి పరిస్థితేంటి? ఇంకెంత దూరం వెళ్ళాల్సి వస్తుందో అని ఇలా మీరేంటంటే భయపడుతున్నారండి. మీలో ఆ భయాలైతే నాకు క్లియర్‌గా కనిపిస్తున్నాయి. ఈవెన్ రిస్క్ తీసుకుందాం అనుకుని అంటే మీ సైడ్ నుంచి మీరేదో ప్రయత్నం చేసినా సరే మీకు ధైర్యం సరిపోవట్లేదు. సో, మీరేం చేస్తున్నారంటే వెనక్కే వచ్చేస్తున్నారు మళ్ళీ. ఇవన్నీ మన వల్ల అయ్యేవి కాదు వద్దులే అనని చెప్పి. ఇక్కడ యూనివర్స్ మీకు క్లియర్‌గా ఏం చెప్తుందంటే అలా మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ లైఫ్‌లో డివైన్ టైమ్ అనేది వస్తుందండి. అది కూడా చాలా తొందరలోనే వస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు ఇలాంటివి అసలు వస్తాయా? రావా? అసలెప్పుడు వస్తుంది అనుకోని అలాంటి డౌట్‌లో ఉంటే ఖచ్చితంగా వస్తుందండి. సో, అలా వచ్చిన తర్వాత మాత్రం ఇలా మీ లైఫ్‌లో ఏదైతే మెయిన్ ప్రాబ్లమ్ ఉందో అది మాత్రం సార్ట్ ఔట్ అవుతదండి. మిగతా విషయాలు అవి పక్కన పెట్టండి. ఎందుకంటే మీరు హ్యాండిల్ చేసుకోగలరు. మీరు అంత వీక్ పర్సన్ అయితే కాదు. డెఫినిట్‌గా మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్న పర్సనే. సో, మిగతా వాటి కోసం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఇలాంటి ఒక సిట్యుయేషన్ ఉన్నా సరే దీనికి కూడా మీరు వర్రీ అవ్వాల్సిన పని లేదండి. మీకు ఎక్కడైతే వర్కౌట్ అవ్వట్లేదో అక్కడే వర్కౌట్ అవుతుంది. అండ్ మీకు ఎవరైతే కోఆపరేట్ చేయట్లేదో వాళ్ళు కోఆపరేట్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇంకా ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం అయితే లేదండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ ట్విన్ ఫ్లేమ్ స్వాన్స్ రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసమే ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. సో, అసలు మీ లైఫ్‌లో డివైన్ టైమ్ వస్తే మీ లైఫ్ ఎలా ఉంటుంది? మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ ఏ విధంగా మారుతాయి? మీకు తెలియాల్సిన విషయాలు ఏంటి అనేదైతే చూద్దాం. బట్ ఫస్ట్ అసలు డివైన్ టైమ్ వస్తుందా? రాదా? అంటే తొందరలో. ఏమైనా సరే ఇప్పుడు దగ్గరలో రావడానికి ఛాన్సెస్ ఉన్నాయా? అనేదైతే చూద్దాం. యెస్. సో, మీకైతే ఇంకో మాట కూడా చెప్పాల్సిన అవసరం లేదండి. స్ట్రెయిట్‌గా యెస్ వచ్చింది. సో, ఇంక వేరే మాటలైతే ఏం అవసరం లేదు. డెఫినిట్‌గా దగ్గరలోనే ఉంది. డివైన్ టైమ్ అయితే వస్తుంది. మేబీ కొంతమంది లైఫ్‌లో డివైన్ టైమ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయ్యి కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో నేను కొన్నిసార్లు కార్డ్స్ తీస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా డివైన్ టైమ్ అనేది స్టార్ట్ అయిందనే ఎక్కువ మెసేజెస్ ఛానెల్ అవ్వడం అనేది నేను అబ్జర్వ్ చేశాను. సో, నాకు తెలిసినంత వరకు ఇలాంటి ఒక యెస్ కార్డ్ వచ్చిందంటే ఇప్పటి వరకు ఎవరి లైఫ్‌లో అయినా డివైన్ టైమ్ రాకపోతే అది చాలా తొందరలోనే వస్తుందండి. మీరు మంత్స్‌లోనే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఆర్ వీక్స్‌లో కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ ఇఫ్ ఇన్ కేస్ అంటే ఆల్రెడీ కొంతమందికి స్టార్ట్ అయ్యి కూడా ఉండొచ్చండి. ఎందుకంటే మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ క్లియర్‌గా మూవ్‌మెంట్ అనేది మీకు కనిపిస్తుంది. ఎందుకో కానీ డిఫరెన్సెస్ తెలుస్తున్నాయి. ఆ చేంజెస్‌ని మీరు అబ్జర్వ్ చేస్తున్నారు అంటే అది డెఫినిట్‌గా డివైన్ టైమ్ స్టార్ట్ అవ్వడం వల్లే అని చెప్పొచ్చు. ఏదైనా సరే చూద్దాము. అసలు ఇలా డివైన్ టైమ్ వస్తే మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయి? ఆర్ మీ లైఫ్ ఏ విధంగా మారుతుంది అనేదైతే ఫస్ట్ చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీ లైఫ్‌లో మీరు చాలా సఫర్ అయ్యారండి. చాలా డిసప్పాయింట్‌మెంట్స్ అయితే ఫేస్ చేశారు. నాకైతే డిసప్పాయింట్‌మెంట్స్ ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. చాలా సఫర్ అయ్యారు. ఈవెన్ కొన్ని విషయాలేంటంటే మీరు ఊహించిన విధంగా మారిపోయాయి అని చెప్పొచ్చు. మీరేంటంటే చాలా హోప్స్ అయితే పెట్టుకున్నారండి. కాకపోతే మీరు అనుకున్నట్టుగా వర్కౌట్ అవ్వలేదది. ఈవెన్ అలా అని చెప్పి మీరేంటంటే ఆహ్, ఏది కూడా ఆలోచించకుండా మీకోసం మీరు చేసుకున్నారు అని చెప్పడానికి కూడా లేదు. డెఫినిట్‌గా మీకోసం మీరు అన్ని రకాలుగా ఆలోచించి అండ్ ఈవెన్ ఆ సిట్యుయేషన్ పరంగా కూడా చాలా ఆలోచించే డెసిషన్స్ తీసుకున్నారు. అయినా సరే ఇలా అయ్యింది. అండ్ ఇలా అయిన తర్వాత కూడా మీరు చాలా ఆలోచించారండి. ఎందుకిలా అయ్యింది? ఆర్ మీ సైడ్ నుంచి మీరేం చేస్తే బావుంటుంది? ఆర్ ఈ విషయంలోని మీరు ఇంకా ఎలాంటి ఎఫర్ట్స్ పెడితే బావుంటుంది అని చెప్పి చాలా అంటే
ఆలోచనలు చేశారు, ప్రయత్నాలు కూడా చేశారండి. బట్ ఎందుకో కానీ ఇంకా మీ లైఫ్‌లో ఆ డిసప్పాయింట్‌మెంట్ అనేది ఉండిపోయింది. మీకింకా ఆన్సర్స్ దొరకలేదనే చెప్పాలి. సో, ఇలా డివైన్ టైమ్ స్టార్ట్ అయిన తర్వాత ఏమవుతుందంటే, మీ లైఫ్‌లో మీరు దేనికోసమైతే వెతుకుతున్నారో, మీకు ఏ ఆన్సర్స్ అయితే కావాలి అని మీరు ఎదురు చూస్తున్నారో, ఆ ఆన్సర్స్ అన్నీ కూడా మీకు దొరుకుతాయండి. యూనివర్స్ ఏంటంటే, కొన్ని విషయాలు మీకు రివీల్ అయినట్టు చేస్తుంది అని కూడా చెప్పొచ్చు. మీకు చాలా విషయాలు ఇక్కడ తెలీదండి. అంటే కొంతవరకే తెలుసు, అంతా తెలీదు. సో, అవన్నీ కూడా తెలిసినట్టు చేస్తుందండి యూనివర్స్ మీకు. ఇక్కడ అసలు ఎందుకవి వర్కౌట్ అవ్వలేదు ఆర్ ఏం జరిగింది? ఆర్ ఒక వ్యక్తి సైడ్ నుంచయినా సరే ఏవైనా ఆన్సర్స్ మీకు తెలియాల్సి ఉన్నా సరే అవన్నీ కూడా తెలుస్తాయి. మొత్తానికి ఒక రివీలేషన్ జరుగుతుంది అని చెప్పొచ్చండి. ఈవెన్ అవి మీకు తెలిసిన తర్వాత మీరేంటంటే కరెక్ట్‌గా థింక్ చేసి మళ్ళీ కూడా మీరు కొన్ని డెసిషన్స్ తీసుకోవడం ఆర్ మీ లైఫ్ కోసం మీరు అంటే ఏదో ఒక ప్రయత్నం మళ్ళీ స్టార్ట్ చేయడం, థింగ్స్‌ని ఏంటంటే వర్కౌట్ చేసుకోవడానికి ఆర్ మీ లైఫ్‌ని బెటర్ చేసుకోవడానికి మీ సైడ్ నుంచి మీరు మళ్ళీ ప్రయత్నాలు చేయడం ఇవన్నీ చేస్తారండి. యాక్చువల్‌గా మీరేంటంటే ముందు నుంచి కూడా చాలా తెలివైన వాళ్ళని చెప్పొచ్చు. మీకేంటంటే పుట్టుకతోనే ఆ లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉన్నాయండి. కొంతమందికి ఏంటంటే అవి మధ్యలో వస్తాయి. బట్ మీరేంటంటే చిన్నప్పటి నుంచే తెలివైన వాళ్ళు అని చెప్పొచ్చు. సో, ఇలా మీకేంటంటే ఒక సిట్యుయేషన్ క్లారిటీ లేక అలా ఉండిపోయారు కానీ, వన్స్ మీకు క్లారిటీ వచ్చిన తర్వాత మీరేంటంటే కరెక్ట్‌గా ఏం చేయాలి అనేది అది చేస్తారండి. పర్ఫెక్ట్‌గా ఇంప్లిమెంటేషన్ అనేది ఉంటుంది. ప్లస్ ఈ పాస్ట్‌లో మీకేదైతే జరిగిందో దాని నుంచి మీరు బయటకి రావడము జరుగుతుంది. అండ్ మీ సైడ్ నుంచి మీరేంటంటే ప్రయత్నాలు కూడా కరెక్ట్‌గా చేయగలుగుతారండి. ఎక్కడో కానీ మీరు పాస్ట్‌లో స్టక్ అయిపోయారు. సో, ఈ డివైన్ టైమ్ కానీ రాకపోతే మీరింకా అలా పాస్ట్‌లోనే ఉండిపోతారంట. మీ లైఫ్‌లో ఎప్పటికీ కూడా మీరు ఒక న్యూ బిగినింగ్‌ని చూడలేరు. బట్ వన్స్ ఇలా డివైన్ టైమ్ కానీ వస్తే మీ లైఫ్‌లో మీరు పాస్ట్‌లో స్టక్ అయిపోయారు. మీరు దీని నుంచి బయటకి రావాలి. బయటకి వస్తేనే మీ లైఫ్‌ని మీరు బెటర్ చేసుకోగలరు. ఆర్ ఏం చేయాలి అనే క్లారిటీ వస్తుంది కాబట్టి అదే చేస్తే బావుంటుంది అని చెప్పి అలా మీరు డిసైడ్ అవ్వడం జరుగుతుందండి. కరెక్ట్‌గా థింక్ చేయగలుగుతారు అని చెప్పొచ్చు. అండ్ మీ సైడ్ నుంచి మీరేంటంటే ఇంప్లిమెంటేషన్ కూడా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. లైక్ ఏంటంటే ఇప్పటి వరకు మీరు తెలివైన వ్యక్తి అయినా సరే చాలా ఇమ్మెచ్యూర్‌గా థింక్ చేశారని చెప్పొచ్చు. కాకపోతే ఇలా డివైన్ టైమ్ వచ్చిన తర్వాత మెచ్యూర్డ్‌గా థింక్ చేయడమే కాదండి. మీ సైడ్ నుంచి మీరు ఏం చేస్తే బావుంటుంది? అసలు రియాలిటీలో సిట్యుయేషన్ ఇలా ఉన్నప్పుడు మీరు ఏ రకంగా ఎఫర్ట్స్ పెడితే బెటర్ అని ఇలాంటి ఒక క్లారిటీకి వస్తారండి. మీ ఏజ్‌కి మించిన డెసిషన్స్ మీరు తీసుకోగలుగుతారని చెప్పొచ్చు. ఆర్ చాలా జెంటిల్‌గా ఆర్ ఒక కైండ్ వేలో సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేస్తారంట మీరు. ఇప్పటి వరకు అంటే మీరు చేస్తున్నారు ప్రయత్నాలు చేయట్లేదు అని నేను చెప్పను. అంటే మీరేదో కంప్లీట్‌గా సైలెంట్ అయిపోయారు అని అనుకోవడానికి లేదు. కాకపోతే మీకు ఆన్సర్స్ తెలీవండి. మీ దగ్గర కొన్నిటికి ఆన్సర్స్ లేవు. సో, అవి కూడా వస్తే క్లారిటీ అనేదొస్తుంది. దాని ప్రకారం మీరేంటంటే కరెక్ట్‌గా డిసైడ్ అవ్వగలుగుతారు. ఇప్పుడేంటంటే ఎక్కడో కానీ అంటే మీకు తెలివితేటలున్నాయి, ఆలోచనలు ఉన్నాయి కానీ అంటే అలా ఒక మెచ్యూర్డ్ వేలో దీన్ని హ్యాండిల్ అయితే చేయలేకపోతున్నారు. అండ్ ఇంకొకటి కూడా ఈవెన్ చేసినా సరే అది వర్కౌట్ అవ్వదని కూడా మీకు అనిపిస్తుందండి. నేను ఇంకొకటి కూడా మీకు చెప్తాను. డివైన్ టైమ్ వచ్చిన తర్వాత మీరు ప్రయత్నాలు చేసినా సరే అది ఫెయిల్ అవ్వడం కూడా జరుగుతుందండి. వెంటనే కూడా మీరు సక్సీడ్ అవ్వరు. కాకపోతే సక్సెస్ అనేది ఉంటుంది. ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే మీరు ఇంకో ఫెయిల్యూర్‌ని కూడా చూడాల్సిన అవసరం ఉంటే ఉండొచ్చండి. ఆర్ మీరు ఏదైతే భయపడుతున్నారో ఫెయిల్యూర్ ఇది ఆర్ అంటే మళ్ళీ కూడా మనం చేసినా ఫెయిల్ అవుతాం అని ఇలా భయపడుతున్నారో, వన్స్ దాన్ని దాటిన తర్వాత ఖచ్చితంగా మీరు హ్యాపీ ఎండింగ్‌నయితే చూస్తారండి. సిట్యుయేషన్స్ ఏంటంటే మీ కంట్రోల్‌లోకి వస్తాయి. అండ్ ఒకవేళ డివైన్ టైమ్ కానీ మీకు స్టార్ట్ అయితే అక్కడి నుంచి 1 ఇయర్‌లో మీ లైఫ్ అనేది మీరు ఊహించిన దానికంటే కూడా చాలా బెటర్ అవుతుందండి. మీరు కూడా అనుకోరు మీ లైఫ్ అంతలా మారిపోతుంది అని. సో, అదేంటంటే ఏదైనా థింగ్స్ వర్కౌట్ అవ్వడం అనేది మాత్రం మీరు నోటీస్ చేస్తారండి. కాకపోతే దానికి ముందు కొన్ని ఛాలెంజెస్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. బట్ అవి ఛాలెంజెస్‌లా అయితే మీరు అనుకోవద్దు. ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నాను. మీరు చాలా దూరం వచ్చారండి. మీరు చాలా ఆలోచించే డెసిషన్స్ తీసుకున్నారు. అండ్ మీ సైడ్ నుంచి మీరు అన్ని ప్రయత్నాలు చేశారు. సో, ఇక్కడి వరకు వచ్చిన తర్వాత గివ్ అప్ చేయొద్దు. అదైతే కరెక్ట్ కాదు. యూనివర్స్ మీకు క్లియర్‌గా చెప్తుంది. అదేంటంటే డివైన్ టైమ్ వచ్చిన తర్వాత కూడా దీనికోసమే మీరు ప్రయత్నం చేయాలి. దీనికోసం మీరు అంటే మొత్తం తెలుసుకోవాలి. మీకింక ఒకవేళ ఇది ఇంకా వేస్టు, ఇది అవ్వదు ఆర్ అనవసరం అని అనిపిస్తే అప్పుడు ఇంక మీ ఇష్టం. బట్ లాస్ట్ వరకు మీరు దీని కోసం ట్రై చేయొచ్చండి. ఇదైతే వర్తీ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ ఈ సిట్యుయేషన్ పరంగా మీకేమి అడ్వైస్ ఇస్తుంది అనేది.
సో, నేను మీకు మళ్ళీ చెప్తున్నానండి. మీరేంటంటే చాలా ఆలోచించి డెసిషన్స్ తీసుకునే టైపే. పాస్ట్‌లో మీరు అలానే డెసిషన్స్ తీసుకున్నారు. అండ్ ఇప్పుడు కూడా మీరేంటంటే మీ ఇంట్యూషన్‌ని ట్రస్ట్ చేయండి. ఏదైనా సరే ఆలోచించే ఒక స్టెప్ అయితే ముందుకు వెయ్యండి. ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నాను. ఇక్కడ మీరు తొందరపడిపోయే వ్యక్తి అయితే కాదండి. ఆలోచించి డెసిషన్స్ తీసుకున్న టైపే. కాకపోతే అంటే కొన్నిసార్లు ఎలాంటి వ్యక్తులైనా సరే ఎంత ఆలోచించినా వాళ్ళకి క్లారిటీ రాకపోవడం వల్ల తప్పటడుగులు వేస్తుంటారు. అలా అని చెప్పి మీరు అలాంటి టైప్ అని నేను చెప్పను కానీ, మీరేంటంటే స్లో డౌన్ అవ్వాల్సిన అవసరం ఉందండి. అప్పుడే ఏది కూడా కన్‌క్లూజన్‌గా మీరు డిసైడ్ అవ్వొద్దు. ఇదైతే ఎండ్ కాదు. ఏది ఇంకా అవ్వలేదండి. ఇదవుతది. ఎప్పుడు అంటే డివైన్ టైమ్ వచ్చిన తర్వాతే మీరు చెయ్యాలా? వద్దా? ఆర్ అవుతదా? లేదా? అనే ఒక క్లారిటీ తెచ్చుకోగలుగుతారు. అండ్ ఎప్పటినుంచో మీకు కావాలి అనుకున్న గుర్తింపు కూడా మీకు దొరుకుతుందండి. అలా అని చెప్పి ఎవరో మిమ్మల్ని ప్రశంసించాలి, మిమ్మల్ని గుర్తించాలి అని కూడా మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు మీరు ఆ గుర్తింపు ఇచ్చుకొని మీలో మీకు ఆ క్లారిటీ ఉంటే అసలు ఇక్కడ ఎవరు కూడా మీకు ఏది ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళ నుంచి మీకు ఎలాంటి ఎంకరేజ్‌మెంట్ కూడా అవసరం లేదండి. నేనైతే మీకు ఒకటి క్లియర్‌గా చెప్తున్నాను. అదేంటంటే మీకోసం మీరు ఆలోచించుకోండి. ఇంతవరకు ఒకవేళ వేరే సిట్యుయేషన్స్ కోసం ఎక్కువ ఆలోచించి ఆర్ వేరే వ్యక్తుల కోసం ఎక్కువ ఆలోచించినట్టయితే ఇప్పుడు మీకోసం మీరు ఆలోచించుకోండి. డెసిషన్స్ తీసుకోండి. బట్ ఇప్పట్లో మాత్రం ఏది కూడా డిసైడ్ అవ్వొద్దు. డివైన్ టైమ్ వచ్చిన తర్వాత మీకు కొన్ని విషయాలు తెలుస్తుంటాయండి. మీకు కొన్ని ఆన్సర్స్ అనేవి తెలుస్తుంటాయి. మీ ఆన్సర్స్ మీకు దొరికిన తర్వాత మీరు ఏ డెసిషన్ తీసుకున్నా పర్వాలేదు. బట్ అంతవరకు కొంత ఓపికగా ఉండండి. అంతవరకు ఏది డిసైడ్ అయ్యి, ఏది యాక్షన్ తీసుకోకపోతే మంచిది. ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నాను. ఇది మీకెలా అనిపిస్తుందంటే అవ్వదేమో, లేకపోతే ఏమో ఇంకేమైనా డిజాస్టర్ జరుగుతుందేమో అని అనిపిస్తుంది. బట్ అలా ఏం జరగదండి. అది అనిపించడం వరకే అవుతుంది కానీ, మీ సైడ్ నుంచి మీరు ప్రయత్నాలు చేసిన తర్వాత మీకు కొన్ని అర్థమవుతాయి. అది డిజాస్టర్ కాదు, వర్కౌట్ అవుతుంది అని చెప్పి. సో, అందుకే యూనివర్స్ ఏం చెప్తుందంటే స్లో డౌన్ అవ్వమని చెప్తుంది మీకు. మీ ఇంట్యూషన్‌ని ట్రస్ట్ చేయమని చెప్తుంది. ఆ తర్వాత మీ ఇష్టం. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ రెయిన్‌బో, మూన్ స్టోన్, పామ్ స్టోన్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. డివైన్ టైమ్ వస్తే మీ లైఫ్ ఎలా ఉంటుంది? ఆర్ మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ ఏ రకంగా మారుతాయి? అంటే మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? చూద్దాం. అసలు ఫస్ట్ డివైన్ టైమ్ వస్తుందా? రాదా? తొందరలో? అంటే ఆహ్, కొంతమందికేంటంటే అది స్టార్ట్ అవుతుందండి. కొంతమందికేంటంటే దగ్గరలోనే ఉంటుంది ఆ టైం అనేది. సో, అసలు మీ లైఫ్‌లో మరి ఏంటి పరిస్థితి అనేదైతే ఇప్పుడు చూద్దాం. లిజన్ టు యువర్ ఇంట్యూషన్. సో, ఇదేంటంటేనండి మీ ఇంట్యూషనే మీకు చెప్తుందంట. డివైన్ టైమ్ వస్తుందా? రాదా? ఆర్ ఆల్రెడీ వచ్చిందా? ఏంటి అనేది. ఎందుకంటే చాలామందికి కొన్ని సిట్యుయేషన్స్ అనేవి ఎలా ఛానెల్ అవుతుంటాయంటే వాళ్ళ ఇంట్యూషన్ ద్వారా అవుతుంది అని చెప్తాయి. సో, అక్కడ అవుతుందది. అవ్వదు అని చెప్తుంది. అవ్వదు అంతే. సో, ఇలా ఏంటంటే ఇంట్యూషన్ కూడాను మనుషులకి కొన్ని చెప్తుంటదండి. ఎగ్జాక్ట్‌గా కొన్ని థింగ్స్ అనేవి చెప్తుంటది. సో, మీ లైఫ్‌లో డివైన్ టైమ్ వచ్చిందా? లేదా? అని కానీ మీకు మీరు ఒక క్వెషన్ వేసుకుంటే మేబీ యెస్ ఆర్ నో ఏదో ఒకటి చెప్పొచ్చు ర్యాండమ్‌గా. అది మీకు అర్థం అవ్వకపోవచ్చు. కానీ సిట్యుయేషన్స్ ఏంటంటే కొన్ని మీ లైఫ్‌లో మీరు అనుకున్నవి ఎగ్జాక్ట్‌గా అవుతున్నాయి అంటే బయటకి మీరు ఏదో ఒక పని మీద వెళ్తారు. ఆ పని అయిపోవడం, లేకపోతే మీరు ఏదో అంటే ఊహించని విధంగా కొన్ని అయిపోవడం ఇలాంటివన్నీ అవుతుంటాయండి. మీ లైఫ్‌లో కొంత మూవ్‌మెంట్ అనేది కనిపిస్తుంటే డెఫినిట్‌గా డివైన్ టైమ్ వచ్చినట్టేనండి. సిట్యుయేషన్స్ ఏంటంటే అక్కడే ఆగిపోయాయి. అవి ఏ రకంగా ముందుకు వెళ్ళట్లేదు. ఆర్ మీరు ఎంత ప్రయత్నాలు చేసినా సరే వర్కౌట్ అవ్వట్లేదు అంటే డివైన్ టైమ్ ఇంకా రానట్టే. సో, ఇలా ఏంటంటే రకరకాల దారులైతే ఉన్నాయండి. ఏదైనా సరే డివైన్ టైమ్ అనేది తొందరలో వస్తుందా? రాదా? అనేది మీకెలా తెలుస్తుందంటే మీ ఇంట్యూషనే మీకు చెప్తుంది. అది ఎలా అంటే నేనిప్పుడు చెప్పాను కదా! ఏవైనా కొన్ని సిట్యుయేషన్స్ కానీ జరుగుతున్నాయి. మీరు అనుకున్నది అనుకున్నట్టుగా అంటే డెఫినిట్‌గా డివైన్ టైమ్ వచ్చిందా అని మీకు మీరే క్వెషన్ చేసుకుంటే ఆన్సర్ మీకే తెలుస్తుంది. దానికి ఇంకో మార్గం కూడా నేను చెప్పాను కదా! మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ ఏంటంటే అవుతుంటాయండి. లైక్ అంటే మూవ్‌మెంట్ అనేది కనిపిస్తుంటది. చేంజెస్ అనేవి తెలుస్తుంటాయి. ఎక్కడో కానీ ఆ డిఫరెన్స్‌ని మీరు ఫీల్ అవుతుంటారు. అంటే ఏదో ఒక పని చాలా కాలం నుంచి ఉండిపోయింది అవ్వడం, లేకపోతే ఎప్పటినుంచో మీరు ఎక్కడికో వెళ్ళాలి ఆర్ ఏదో చెయ్యాలి అనుకుంటుంది చెయ్యడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయండి. అవన్నీ కూడా అవుతున్నాయి. పెండింగ్ వర్క్స్ అనేవి
స్లోగా కంప్లీట్ అవుతున్నాయి అంటే డివైన్ టైమ్ స్టార్ట్ అయినట్టే. అందులో డౌట్ పడాల్సిన అవసరం కూడా లేదండి. అండ్ అసలు చూద్దాం, ఒకవేళ ఇలా డివైన్ టైమ్ వస్తే మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ ఎలా మారుతాయి? ఆర్ మీ లైఫ్ ఎలా ఉంటుందనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరు ఎలాంటి వ్యక్తి అంటే, మీకేదైనా ఒకటి కావాలి అనుకుంటే దాని కోసం ఎంత దూరమైనా వెళ్ళే టైప్ అండి. ఫైట్ చేసైనా సరే సాధించుకునే టైప్ అని చెప్పొచ్చు. మీది అనుకుంటే మీరు ప్రొటెక్ట్ చేసుకుంటారండి అంతే. దానికి మీరు మొహమాట పడటం కానీ, లేకపోతే ఏమో మనం అలా చెయ్యొచ్చో లేదో అనుకోని హెసిటేట్ చేయడం కానీ, అవి మీలో లేవండి. మీకు కావాలి, మీరు ప్రయత్నం చేస్తున్నారు అంతే. అలాంటి ఒక నేచర్ మీది. సో, ఇలాంటి వ్యక్తి ఏదో ఒక సిట్యుయేషన్ ఆర్ మొత్తానికి మీ లైఫ్‌లో ఏవో కొన్ని విషయాల్లో మాత్రం మీరేంటంటే, అలా స్టాండ్ తీసుకోలేకపోయారండి. నాకిక్కడ ఎలా అనిపిస్తుందంటే, కొన్ని మీ మనసులోనే పెట్టుకున్నట్టు అనిపిస్తుంది. మీకది కావాలి అనిపించినా సరే ఎందుకో బయటకి చెప్పలేని పరిస్థితి. మనసు విప్పి మాట్లాడలేకపోయారు అని చెప్పొచ్చు. ఇది ఒక వ్యక్తితో అయినా అవ్వచ్చు, ఒక సిట్యుయేషన్ అయినా కూడా అవ్వచ్చు కానీ, దానికోసం మీరెందుకో కానీ స్టాండ్ తీసుకోలేకపోయారు. మీరు ఫైట్ చేయలేకపోయారు. మీలో యాక్చువల్‌గా ఆ నేచర్ ఉంది కానీ, అంటే మీరు ఏమనుకున్నారంటే మేబీ అన్నీ కూడా అలాగా కంట్రోల్ చేసి ఆర్ అన్నీ కూడాను కావాలి అనుకుంటే లాక్కోవడం అనేది కరెక్ట్ కాదు. సో, మనం ఏంటంటే ఒక ఛాన్స్ ఇద్దాం ఫ్రీగా, వాళ్ళే చూజ్ చేసుకునేలా ఆర్ మొత్తానికి ఏదో ఒక సిట్యుయేషన్‌లో మాత్రం వీక్ అయ్యారండి. సో, దానివల్ల ఏంటంటే అది అనుకున్నది అనుకున్నట్టు అవ్వలేదు. అండ్ ఈవెన్ ఇప్పటికి కూడా మీరు దాని పరంగా ప్రయత్నాలైతే చేస్తున్నారు. ఎక్కడో కానీ ఓపెన్‌గా చెప్పాలనుంది ఆర్ మీ మనసులో ఏముందో మీరేంటంటే దాన్ని బయట పెట్టాలి అని అనుకుంటున్నారు కానీ, అది మీకు కష్టమవుతుంది. సో, ఇలా ఒక డివైన్ టైమ్ వస్తే మాత్రం ఇక్కడ ఏమవుతుందంటే, మీరు ఓపెన్‌గా మీ మనసులో ఉంది చెప్పగలుగుతారండి. మీరు ఏదైతే కావాలి అనుకుంటున్నారో దాని కోసం ఏం చేయాలి? ఆర్ ఎలా చేస్తే బావుంటుంది అనే దానికి ఒక దారి మీకు కనిపిస్తుందంట. మీరు ఒక కొత్త పాజిటివిటీనైతే ఫీల్ అవ్వగలుగుతారండి ఈ సిట్యుయేషన్ పరంగా. అంటే ఇది ఎలా అయినా కంప్లీట్ అవుతుంది. ఆ సెన్స్ ఆఫ్ ఫుల్‌ఫిల్‌మెంట్‌నైతే మీరు ఫీల్ అవ్వగలుగుతారండి. అదైతే నేను చెప్పగలను. డివైన్ టైమ్ కానీ వస్తే డెఫినిట్‌గా ఇలాంటి ఒక సిట్యుయేషన్ కానీ ఆర్ ఒక వ్యక్తి పరంగా కానీ మీరేంటంటే థింగ్స్‌ని వర్కౌట్ చేసుకోగలుగుతారు. అండ్ ఈవెన్ మీరేంటంటే గుర్తింపు కూడా పొందుతారంటండి. ఆ వ్యక్తులు మిమ్మల్ని అర్థం చేసుకుంటారని చెప్పొచ్చు. ఆ సిట్యుయేషన్ మీకు కోఆపరేట్ చేస్తుంది అని చెప్పొచ్చు. ఒకవేళ మీలో ఎవరైనా ఒక గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తుంటే, అది చాలా కాలం నుంచి ఎఫర్ట్స్ పెడుతున్నారు. బట్ రావట్లేదు. సో, డివైన్ టైమ్ వచ్చిన తర్వాత అది వస్తుందంతే. మీకు ఆ గుర్తింపు దొరుకుతుంది. ఇది ఒక గవర్నమెంట్ జాబ్ అనే కాదండి. ఈవెన్ బిజినెస్ అయినా అవ్వచ్చు. లేకపోతే మీరు ఎవరికో మనీ ఇచ్చేసి సఫర్ అవుతుండొచ్చు. సో, ఆ మనీ కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఈవెన్ అదే మనీ రాకపోయినా సరే యూనివర్స్ ఏంటంటే మీకు ఇంకో రకంగా అయినా మనీ రావడానికి ఒక డోర్‌ని ఓపెన్ చేస్తుంది అని చెప్పొచ్చు. ఇలా ఏంటంటే మీ లైఫ్‌లో మీరు ఎప్పుడు చూడని పాజిటివిటీ చూస్తారండి. అది మీరు మిరాకిల్ అని కూడా అనుకోవచ్చు. అది మీ ఇష్టం. బట్ డివైన్ టైమ్ మీకు రానంత వరకే కానీ వన్స్ వచ్చిందంటే మాత్రం ఇలానే ఉంటుంది మీ లైఫ్. యాక్చువల్‌గా మీరు ఆ టైప్ ఆఫ్ డెస్టినీతో పుట్టారు అని చెప్పొచ్చండి. మేబీ సిట్యుయేషన్స్ కొన్ని వర్కౌట్ అవ్వక కొంత డిసప్పాయింట్‌మెంట్‌లో ఉండొచ్చు. లైఫ్ ఎందుకు ఇలా ఉంది అని మీకు మీరే బాధపడొచ్చు. బట్ ఇలాంటి రోజులు కూడా వస్తాయి. ఇలాంటి రోజులు కూడా మీరు చూస్తారు అనేది మాత్రం నిజమండి. అంటే మీరు అనుకోవచ్చు ఎప్పుడు ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు కదా! సిట్యుయేషన్స్ ఇంకా ఛాలెంజింగ్‌గానే ఉంటాయి. లైఫ్ ఎప్పుడు ఇలానే ఉంటుందని. సో, మీలో ఉన్న ఆ భయాల్ని విడిచిపెట్టండి మీరు. మీ భయాన్ని మీరేంటంటే ఫేస్ చేయాలండి. దాన్ని ఓవర్‌కమ్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ఛాలెంజెస్ అనేవి నేనొకటి చెప్తానండి. లైఫ్‌లో ప్రతి వాళ్ళకి ఛాలెంజెస్ ఉంటాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఛాలెంజెస్‌ని ఫేస్ చేస్తారు. ఒక్కో రకంగా సఫర్ అవుతుంటారు. సో, ఈ సఫరింగ్స్ అనేవి ఎవరికీ ఎండ్ కాదండి. ఒకటి తర్వాత ఒకటి ఏదో ఒక రకంగా వస్తూనే ఉంటాయి. బట్ నేను మీకు చెప్పేదేంటంటే, ఎవరైతే వాటిని ఫేస్ చేస్తారో, ఎవరైతే వాటిని ఓవర్‌కమ్ చేయాలి అని అనుకుంటారో, వాళ్ళు డెఫినిట్‌గా వాళ్ళ లైఫ్‌లో ఊహించనివన్నీ కూడా చూస్తారండి. మీకు కూడా అంతే. డివైన్ టైమ్ వచ్చిన తర్వాత మీకు ఇంకా సిట్యుయేషన్స్ ఛాలెంజింగ్‌లా అనిపిస్తున్నా, లేకపోతే మీకు ఇంకా కొన్ని విషయాల్లో భయం వేస్తున్నా సరే, మీకు యూనివర్స్ ఏంటంటే ఒక క్లియర్ పాత్‌ని చూపిస్తుంది. మీరు డెఫినిట్‌గా ఏదైతే కోరుకున్నారో అవన్నీ కూడా మీకు దొరుకుతాయండి.
ఇక్కడ క్లియర్‌గా ఈ కార్డొచ్చింది చూసారా? అంటే మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తారో, మీ మనసులో ఏదైతే అవ్వాలి అని మీరు బలంగా అనుకుంటారో, అవన్నీ కూడా అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆ పవర్ మీకుందండి. నేను ఆల్రెడీ చెప్పాను. మీరేంటంటే ఏదైనా సాధించుకునే డెస్టినీతో పుట్టారు. ఇక్కడ ఎంపరర్ కార్డొచ్చింది చూసారా? సో, అదొక్కటి చాలండి. మీరు ఎలాంటి డెస్టినీతో పుట్టారో చెప్పడానికి. ఈవెన్ ఇక్కడ మెజిషియన్ కార్డ్ కూడా వచ్చింది. సో, మీరు ఏది మేనిఫెస్ట్ చేసినా అది వర్కౌట్ అవుతుంది. ఈవెన్ అదేంటంటే వెంటనే అవ్వకపోయినా సరే డెఫినిట్‌గా అవుతుంది. ఆ టైప్ అనమాట. మీకెలా అనిపిస్తుందంటే అవ్వట్లేదు. మనమే రష్ అవుతున్నాం. బట్ అవ్వట్లేదు. ఏం చేస్తే బావుంటుంది? ఇది ఎలా అవుతుంది? అని ఇలాంటి ఒక టెన్షనే కానీ అవ్వకపోవడం అంటూ ఉండదు. అయ్యే వరకు కొంచెం టెన్షన్‌గా ఉంటుంది. లాస్ట్ మినిట్‌లో ఏమైనా మిస్ అవుతుందా? ఆర్ ప్రాబ్లమ్ అవుతుందా అని. బట్ డెఫినిట్‌గా అవుతుంది. డివైన్ టైమ్ వచ్చిన తర్వాత మాత్రం ఇవన్నీ జరుగుతాయండి. మీ లైఫ్‌లోనేంటంటే మీరు ఎప్పుడు చూడని పాజిటివిటీ చూస్తారు. మీ లైఫ్‌లో ఒక లైట్‌ని చూస్తారని చెప్పొచ్చండి. ఆల్రెడీ ఒకవేళ డివైన్ టైమ్ కానీ స్టార్ట్ అయ్యుంటే ఇప్పుడే చూడటం స్టార్ట్ అయ్యుంటది. కొంచెం కొంచెంగా పాజిటివిటీని ఫీల్ అవ్వడం అనేది స్టార్ట్ అయ్యుంటది. బట్ ఒకవేళ అవ్వకపోయినా ప్రాబ్లమ్ ఏం లేదు. డెఫినిట్‌గా కమింగ్ డేస్‌లో అయినా సరే ఇది జరుగుతుందండి. మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందనేది మాత్రం మీరు వినండి. ప్రతి దానికి కూడా మీ ఇంట్యూషన్ మిమ్మల్ని గైడ్ చేస్తున్నప్పుడు ఆ వేలోనే ముందుకు వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. కొన్నిసార్లు ఏమవుతుందో తెలుసా? ఇలాంటి కార్డ్ ఒకటి వచ్చినప్పుడు ఇది కూడా ఛాన్స్ ఉందండి. అదేంటంటే మీ ఇంట్యూషన్ ఒకటి చెప్తుంటది కదా! ఏదైనా ఒకటి చేయమని చెప్పి. సో, అలా మీ ఇంట్యూషన్ చెప్తున్నప్పుడు కానీ, మీరు దాన్ని అలా ఫాలో అవుతున్నా సరే, డివైన్ టైమ్ అనేది స్టార్ట్ అవుతుంది. కొంతమంది ఏంటంటే వినరండి. వాళ్ళ గట్ ఫీలింగ్ క్లియర్‌గా చెప్తుంటది. అక్కడ ఏం జరుగుతుంది? ఇలానే అవుతది అని. అయినా సరే వాళ్ళు దాన్ని ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో, అలా చేస్తే మరి ఇంకెవరు చేసేదేం లేదండి. బట్ ఇక్కడ మీ ఇంట్యూషన్ చెప్పింది కానీ మీరు వింటూ దాన్ని ఫాలో అవుతుంటే డెఫినిట్‌గా మీ లైఫ్‌లో డివైన్ టైమ్ అనేది మీరు అనుకున్న దానికంటే కూడా చాలా తొందరగా స్టార్ట్ అవుతుందండి. అదైతే నేను చెప్పగలను. అండ్ ఇంకా చూద్దాం అసలు ఈ సిట్యుయేషన్ పరంగా యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, మీ లైఫ్‌లో ఇప్పటివరకు ఏదైతే జరిగిందో దాన్ని మీరు మార్చలేరండి. పాస్ట్ అయిపోయింది. సో, ఈ పాస్ట్‌లో అయిపోయిన దాన్నే పట్టుకొని ఇంక అదే లైఫ్ అని అనుకుంటే మీరసలు ఫ్యూచర్‌ని ఎప్పటికీ చూడలేరు. అండ్ ప్రెజెంట్‌లో సిట్యుయేషన్స్‌ని కూడా మీరు కరెక్ట్‌గా అనాలిసిస్ చేయలేరండి. మీరేంటంటే ప్రెజెంట్‌ని స్టడీ చేయాలి అండ్ ఫ్యూచర్ కూడా ఎలా ఉండాలి అనేది మీరు అంటే ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి ఇక్కడ. యూనివర్స్ మీకేం చెప్తుందంటే అయిపోయిన దాని కోసమే ఆలోచిస్తున్నారు. అవ్వాల్సిన దాని కోసం ఆర్ ఆల్రెడీ మీ లైఫ్‌లో అవుతున్న దాని కోసం ఆలోచించట్లేదు. సో, ఇదెప్పుడు ఆలోచిస్తారు? డివైన్ టైమ్ వస్తుంది. కానీ డివైన్ టైమ్ వచ్చేలోపు మీరు మెంటల్‌గా స్టెబుల్‌గా ఉండాలి కదా! థింగ్స్ అయితే ఎండ్ అవుతాయండి. ఇవేంటంటే ఇప్పుడు మీకు కాంప్లికేటెడ్‌గా అనిపిస్తున్నా, ఇప్పుడు మీకు టఫ్‌గా అనిపిస్తున్నా వర్కౌట్ అవుతుంది. మీ విషెస్ ఫుల్‌ఫిల్ అవుతాయి. అది ఎంత పెద్ద విష్ అయినా సరే ఫుల్‌ఫిల్ అవుతుంది. ఇది ఆల్రెడీ ఒక విష్ కార్డ్ కాబట్టి డెఫినిట్‌గా మీ విషెస్ అయితే ఫుల్‌ఫిల్ అవుతాయి. ఎంత ఛాలెంజింగ్‌గా సిట్యుయేషన్స్ ఉన్నా సరే మీ లైఫ్ అయితే బెటర్ అవుతుందండి. సో, మీరేంటంటే ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదండి. పాస్ట్ కోసం ఎక్కువ ఆలోచిస్తున్నారు. సో, దానివల్ల ప్రెజెంట్‌లో ఉండలేకపోతున్నారు. అండ్ ఫ్యూచర్ ఏంటి అని కూడా ఆలోచించలేకపోతున్నారు. బట్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ సిట్యుయేషన్స్ ఎండ్‌కి రావాలి అంటే మీరు వీటిని ఎండ్ చేయాలి. మీ థాట్స్ నుంచి వీటిని బయటికి మీరు పంపించాలండి. ఇవి ఎప్పుడైతే బయటికి వెళ్తాయో అప్పుడే కొన్ని సిట్యుయేషన్స్ మీ లైఫ్‌లో ఎండ్ అవుతాయి. డివైన్ టైమ్ అనేదైతే స్టార్ట్ అవుతుందండి. స్టార్ట్ అయిన తర్వాత మీరు అన్ని రకాలుగా పాజిటివిటీనైతే ఫీల్ అవుతారు. ఈవెన్ అక్కడ కూడా కొంత ఛాలెంజెస్ ఉంటాయి. ఉండవు అని చెప్పను. ఎందుకంటే అంటే మీ లైఫ్‌లో ఛాలెంజెస్ ఎలాంటివంటే వెంటనే అవ్వవు. కొంచెం లాగ్ అవుతుంటాయి. బట్ అవ్వకపోవడం అంటూ ఉండదు. అంటే ఎలా అనిపిస్తదంటే లాస్ట్ మినిట్ వరకు కూడా మీకొక సస్పెన్స్‌గానే ఉంటుంది. అదే క్లైమాక్స్‌లా అనిపిస్తుంటది. బట్ అది క్లైమాక్స్ కాదు. అలా కొంత మిమ్మల్ని ట్రబుల్ చేస్తుంటాయి. బట్ డెఫినిట్‌గా అవుతాయి. ఎందుకంటే ఈ కార్డొచ్చింది చూసారా? మీరు ఏది కోరుకున్నా అది ఎంత పెద్దదైనా సరే జరుగుతది. సో, మీరేంటంటే ఎక్కువ వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అవి చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మీ సిట్యుయేషన్స్ కోసం మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.